ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాళే యాదయ్య గారు చేవెళ్ల ఎమ్మెల్యే మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. యాదయ్య గారు నమస్కారం. యాదయ్య గారు నమస్తే. గుడ్ మార్నింగ్ చెప్పలేము, ఇట్స్ వెరీ బ్యాడ్ మార్నింగ్ వాస్తవానికి. అంటే ఏంటి సార్ అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? అంటే నాకు తెలుస్తున్నటువంటి సమాచారం అక్కడ బస్సు డ్రైవర్ అక్కడ చాలా టర్నింగ్స్ ఉంటాయి, 20-30 టర్నింగ్స్ ఉంటాయంట. ఈ టిప్పర్ లారీ, అసలు లారీలకు పర్మిషన్ ఉందా ఆ రూట్ లో? ఆ లారీ ఎక్కడి నుంచి ఎటు వెళ్తోంది? అండ్ దీనికి సంబంధించి ఎందుకు ఈ రోడ్ డెవలప్మెంట్ ఎందుకు ఆగింది? 10 ఏళ్ల నుంచి ఇది పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది, ఈ మధ్యలో క్లియరెన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి సార్ వాస్తవ పరిస్థితి ఏంటి? యాక్సిడెంట్ గల కారణాలు మీ దృష్టిలో ఏమున్నాయి? బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ పోతుంది. టిప్పర్ అనేది చేవెళ్ల నుంచి అక్కడ వికారాబాద్ సైడ్ పోతుంది. అది రోడ్డు కంజెస్టెడ్ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఎన్జిటీలో కేసు వేయడం వల్ల రోడ్డు పనులు ఆగిపోయినాయి. ఎన్జిటీలో కేసు వేయడం వల్ల పర్యావరణ పరిరక్షకులు కేసు వేయడం వల్ల ఆగింది. అది రోడ్డుతోనే చాలా ఇబ్బంది ఉన్నది. చాలా మందికి, చాలా గ్రామాల ప్రజలకు, దాదాపు 4 కాన్స్టిట్యూన్సీల ప్రజలకు రాకపోకలకు ప్రధానమైన దారి అది. చాలా యాక్సిడెంట్లు అయినాయి. వారంకు 34 చచ్చిపోతున్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఇది ఇంత ఘోరం జరగడం, ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరగడం చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మరి ఈ రోడ్డు కంజెస్ట్ ఉండడం వల్లనే ఈ యాక్సిడెంట్ అయిందని నేను అంటున్నాను. ప్రస్తుతానికి కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిందా? ఇప్పటికైనా ఏమైనా దీనిపైన డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అనేక సార్లు, అనేక సందర్భాల్లో ఎన్జిటీలో ఎవరైతే కేసు వేసారో ఆ పర్యావరణ పరిరక్షకులతో చాలా సార్లు చాలా సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొన్ననే కన్క్లూజన్ చేసి వాళ్ళని ఒప్పించి కేసు కూడా విత్డ్రా చేయడం జరిగింది. 17 తారీఖు ప్రియులు అనేక సందర్భాలుగా అనేక సమావేశాలు పెట్టి వాళ్ళతో కన్క్లూజన్ చేసినాం. అయినా కూడా వాళ్ళు పర్యావరణ ప్రియులు వాళ్ళు దారికి రాక వాళ్ళ ఇబ్బందితోని రోడ్డు పనులు ఆగిపోయినాయి. రోడ్డు శాంక్షన్ అయ్యి 6-7 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా పని చేయనీయలేదు. ఇప్పుడు ఏదో బతిమలాడి వాళ్ళను ఇక్కడ యాక్సిడెంట్ అవుతున్నా చాలా మంది ప్రాణాలు పోతున్నారని చెప్పడంతో మరి మొన్ననే కన్క్లూజన్కి వచ్చి విత్డ్రా చేసుకున్నారు, కోర్టులో విత్డ్రా చేసుకున్నారు. పనులు మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. సార్ జనరల్ గా ఈ లైన్ లో టిప్పర్లు తిరుగుతూ ఉంటాయా? ఈ రోజు ఈ టిప్పర్ వెనకాల కారణం ఏంటి? ఎక్కడి నుంచి ఈ టిప్పర్ ఎక్కడికి వెళ్తుంది? అంటే ఏ వర్క్స్ కోసం అంత పెద్ద 50-60 టన్నుల కంకర తీసుకెళ్తున్నారు? ఆ టిప్పర్ లైన్ అయితే కాదు నాకు తెలిసి. టిప్పర్లు తిరిగి లారీలు తిరిగేటువంటి రోడ్డు కాదని తెలుస్తోంది. ఎందుకు టిప్పర్లు ఎందుకు పోతున్నాయి అట్లా? మీకేమన్నా మీ దృష్టిలో ఉందా? తెలియదు సార్, అది ఎక్కడ పోతుందో తెలుసుకొని చెప్తాం. జనరల్ అయితే మీకు తెలిసి లారీలు తిరిగే రోడ్డు కాదు కదా అది? లారీలు పోతాయి. ప్రధానంగా 4 కాన్స్టిట్యూన్సీలకు పోయేటటువంటి లారీలు, సిమెంట్ ట్యాంకర్లు, చాలా హెవీ బండ్లు, హెవీ వెహికల్స్ పోతాయి. తాండూరు దాకా పోతుంది. తాండూరు నుంచి సిమెంట్ అది తీసుకుపోతుంది. ఓకే సార్, ఇప్పుడు రూట్ ఇది ఎట్లా దీని డిజైన్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఆఫ్ కోర్స్ అంటే కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది, దీనికి బడ్జెట్ ఎంత కేటాయించారు ప్రభుత్వం? సో దీని రూట్ ఎట్లాంటి రూట్ లో వెళ్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ 20-30 టర్నింగ్లు ఉంటాయి. సో వీటన్ని క్లియర్ చేస్తూ ఒక సింగిల్ రూట్ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రూట్ మ్యాప్ ఎట్లా ఉంది? మీరు 900 కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ. శాంక్షన్ అయ్యి కూడా 6-7 సంవత్సరాలు అవుతుంది. సో ఎప్పటివరకు పనులు పూర్తి చేయొచ్చు సార్? ఇవి ఇయర్ లో కంప్లీట్ చేస్తారు సార్. ఆర్టీసీ బస్సుకు సంబంధించి, అంటే బస్సుకు సంబంధించి ఆర్టీసీది పర్మనెంట్ ఆర్టీసీ బస్సా లేదంటే ప్రైవేట్ హైర్ తీసుకున్నటువంటి బస్సా? ఆ డ్రైవర్ ఆర్టీసీకి చెందినటువంటి డ్రైవరా లేదంటే ప్రైవేట్ డ్రైవరా? ఆ డ్రైవర్ సంబంధించిన డీటెయిల్స్ డిపో మేనేజర్ నుంచి మీరు ఏమైనా తీసుకున్నారా? ప్రైవేట్ హైర్ బస్ అది. దాని గురించి కమిటీ వేసి దానికి ఎంక్వైరీ చేశారు. అది ఎవరిది తప్పు, టిప్పర్ తప్ప, బస్సు తప్ప, ఎవరు తప్పు, ఎవరు ఓవర్ స్పీడ్, దానికి ఇన్వెస్టిగేషన్ కోసం ఎంక్వైరీ చేశారు. దాన్ని వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. సంబంధిత అధికారులను అడిగితే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ యాదవ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ఎమ్మెల్యే గారు వర్షన్ అది. సో అధికారులకు సంబంధించి ఒక బస్సు